స్వల్ప ఉద్రిక్తత మినహా తెలంగాణలో సింగరేణి ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. కార్మికులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విధులు ముగించుకొని వెళ్తున్న వారు ఓటు వేసి వెళ్లిపోతున్నారు. ఇక గనుల సమీపంలో ట్రేడ్ యూనియన్ల సందడి చేస్తున్నారు. సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటల వరకు మొత్తంగా 27.12% పోలింగ్ నమోదైంది. కోల్ బెల్ట్ లో మొత్తం 84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేయనుండగా అర్ధరాత్రిలోపు ఫలితాలు వెల్లడవుతాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉదయం 9 గంటల వరకు 24.59% పోలింగ్ నమోదైంది. భూపాలపల్లిలో ఉదయం 9 గంటలకు 25%, కొత్తగూడెంలో ఉదయం 9 గంటల వరకు 23.67% పోలింగ్ నమోదైంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ రెండు రీజియన్లలో 27,784 మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో పాల్గొనే కార్మికుల్లో సగానికి పైగా ఈ రెండు రీజియన్స్ లోనే ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాలోని 12 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. మరోవైపు ఎన్నికలు జరుగుతుండగా భూపాలపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ రెండు వర్గాల నేతలు పరస్పరం దూషించుకున్నారు. బొగ్గుగని వద్ద రెండు యూనియన్ల లీడర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇక తెలంగాణలో సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ఇప్పటి వరకు పోలింగ్ ఎంత % నమోదైంది కొత్తగూడెంలో? ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ కోల్ బెల్ట్ వ్యాప్తంగా కూడా సింగరేణి గుర్తింపు సంఘం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా అంటే మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా మొత్తం 11 ఏరియాల్లో కూడా 37.62% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. మొత్తం కొత్తగూడెంకి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్తగూడెంలో స్థానిక శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ఏఐటీసీ వైపు కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఐఎన్టీయూసీ విజయం కోసం కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటిగా ఎవరైతే ఓటు కోసం వస్తారో 39,773 మంది ఎవరైతే ఓటర్లు కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు కూడా ఓటర్ ఐడి కార్డు లేదంటే గుర్తింపు కార్డుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో కార్మిక సంఘాల నేతలు ప్రచారానికి అనుమతించారు. దీంతో ఒక్కసారిగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ దగ్గర మాత్రం ఐఎన్టీయూసీకి అదేవిధంగా ఏఐటీయూసీకి మధ్య కొద్దిగా వాగ్వివాదం చోటు చేసుకుంది. కొత్తగూడెంకి సంబంధించి అంటే కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జారే ఆదినారాయణ అశ్వరాపేట ఎమ్మెల్యే ప్రచారానికి లోపలికి వెళ్లడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా ఏఐటీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఆ సమస్య కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసుకున్నా పోలీసులు ఆ సమస్యను సర్దుమణిగా చేయడంతో అక్కడ వివాదం కూడా లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 11 ఏరియాల్లో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి 6 సార్లు జరిగిన ఈ ఎన్నికలలో 3 సార్లు కూడా ఏఐటీసీ విజయం సాధించింది. 2 సార్లు మాత్రమే టీబీజీ కేసు, ఒక్కసారి మాత్రమే 2003లో ఐఎన్టీసీ విజయం సాధించింది. అయితే ఈసారి విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఐఎన్టీసీని విజయం సాధించేలాగా కోల్ బెల్ట్ ఏరియాలో మొత్తం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే విజయం సాధించిన నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో రాబోతుందనే వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అవుతుంది. దీనిలో సింగరేణిని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఖమ్మం నుంచి ప్రస్తుత మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా శ్రీధర్ బాబు ఇద్దరు కూడా కోల్ బెల్ట్ ఏరియాలో కూడా ప్రచారాన్ని కొనసాగించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఈ ప్రచారంలో ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోము అని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా కార్మికులంతా కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏఐటీసీ గత ఎన్నికల్లో ఐఎన్టీసీ మొత్తం కూడా కలిసి పనిచేసిన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో అటు కాంగ్రెస్ సిపిఐ కలిసి పనిచేసినప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలుగా ఇప్పుడు కార్మిక సంఘాల పోటీలో బరిలో నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనిదిగా మొత్తంగా ప్రలోభాలు కావచ్చు ప్రచార హోరు కూడా అదే స్థాయిలో కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాన గత 3 ఎన్నికల్లో కూడా విజయం సాధించినటువంటి ఏఐటీసీ ఈసారి కూడా మొత్తం గుర్తింపు సంఘంగా మొత్తం విజయం సాధించాలని కూడా భావిస్తుంది. అందుకు శ్రేణులు కూడా పనిచేస్తున్న పరిస్థితి. 11 ఏరియాల్లో కూడా పూర్తి స్థాయిలో గేట్ మీటింగులు కూడా ఏర్పాటు చేశారు. ఆ గేట్ మీటింగ్ లో కూడా గతంలో కార్మికుల హక్కుల కోసం
విధంగా పోరాటం చేస్తామో ఆ విధంగానే పోరాటం కొనసాగిస్తాం. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ కూడా ఏఐటీసీ తనదైన శైలిలో కూడా కార్మికులకు తన మేనిఫెస్టోను కూడా వివరించింది. అదే స్థాయిలో కార్మికులకు 250 గజాల ఇళ్ల స్థలం, అదేవిధంగా 20 లక్షల రూపాయల రుణాలకు సంబంధించి కూడా ఎటువంటి షరతులతో కూడినటువంటి రుణాలు కాకుండా మొత్తంగా మెడికల్ కి సంబంధించినటువంటి మెడికల్ ఫీజు కావచ్చు, డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు మంత్రులు హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సైదులు, కొత్తగూడెంలో పోలింగ్ ప్రశాంతంగానే ఉందా? కొత్తగూడెం ఏరియా పరిధిలో మొత్తం కూడా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలలో పోలింగ్ కేంద్రం కొనసాగుతుంది. ఖమ్మం సంబంధించి 3 కేంద్రాలను, అదేవిధంగా కొత్తగూడెంలో 13 కేంద్రాలు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ముందస్తుగానే పోలీసులు అటు సెక్యూరిటీ అంటే సింగరేణి సెక్యూరిటీ సహకారంతో కూడా మొత్తం బందోబస్తులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ దగ్గర స్వల్ప ఘర్షణ మాత్రమే చోటు చేసుకుంది. అది కూడా జారే అశ్వరాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను ప్రచారానికి లోపలికి వెళ్లారని చెప్పేసి అతనిని ఆపాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న అతను కూడా ఎమ్మెల్యే కూడా ఇప్పటికే సత్తుపల్లి కావచ్చు కొత్తగూడెంలో కూడా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏఐటీసీ విజయాన్ని వరించాలని చెప్పేసి ఏఐటీసీ కార్మికులు అండగా నిలవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే చెదురుమరు గంటలు తప్ప ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే ఏ కార్మిక సంఘానికి మద్దతు గుర్తింపు సంఘం ఇవ్వబోతున్నారు ఏంటి అన్న దాని మీద కూడా కార్మికులు ఎవరికి అండగా నిలుస్తారన్నది కూడా వేచి పరిస్థితి ఉంది. కార్మికులు వారి నిర్ణయం మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ లో కూడా పొందపరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ సైదులు. సింగరేణి ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. కార్మికులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ లో పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఒకవైపు మాత్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా మరొక వైపు మాత్రం కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అది సింగరేణి అధికారులతో పాటు ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 50% సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇంకా కూడా గనులపైన పోలింగ్ అనేది జరుగుతూనే ఉంది. కార్మికులంతా కూడా విధులు ముగించుకొని అదేవిధంగా విధులకు హాజరయ్యే ముందు తమ ఓటు హక్కును వినియోగించుకునే ఇందుకు కార్మికులంతా కూడా గనులపైన పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ముగియబోతుంది. ఆ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ సెంటర్ రామగుండం RG1 పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ సెంటర్ కు తరలిస్తారు. సింగరేణి వ్యాప్తంగా 11 రీజియన్లో 9 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ కేంద్రాలకు ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలిస్తారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం పరిధిలో 3 రీజియన్లు ఉంటాయి. 3 రీజియన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ను రామగుండంలోనే ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించినటువంటి రీజియన్ వారీగా ఇక్కడ కౌంటింగ్ సంబంధించినటువంటి టేబుల్స్ కావచ్చు, సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. రామగుండం రీజియన్ 1కు సంబంధించి 5 టేబుల్ ఏర్పాటు చేశారు. 5 టేబుల్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రామగుండం RG2 డివిజన్ సంబంధించి 3 టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. 3 టేబుల్ల పైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి నాకు అందుబాటులో ఎన్నికల సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ ఎలా నిర్వహించబోతున్నారు, ఎలా ఏర్పాటు చేశారు? ప్రస్తుతము ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈవినింగ్ సాయంత్రం 5 గంటల దాకా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కౌంటింగ్ సెంటర్ RG1, RG2, RG3 దాన్ని స్టార్ట్ చేస్తారు. అక్కడ టేబుల్స్, ఇక్కడ టేబుల్స్, ఇక్కడ టేబుల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మొత్తం ఎన్ని రౌండ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది? అంటే మామూలుగా ఒక్కొక్క రౌండ్ 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ ఉంటాయి. ఎంతమంది సిబ్బందిని కౌంటింగ్ వినియోగించడం జరుగుతుంది? ఎంతమంది అనేది రెవెన్యూ కలెక్టర్ గారు వాళ్ళు డిప్లాయ్ చేశారు వాళ్ళని. ఎంతమంది అనేది మేము మాత్రం జస్ట్ అబ్జర్వేషన్స్. మేము ఎన్ని గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎన్ని గంటలకు తుది ఫలితం వెల్లడే అవకాశం ఉంటుంది? 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది ఇక ఎంత టైం పడుతుందో దాన్ని టైంను బట్టి 12 కావచ్చు, మళ్ళీ 1 కావచ్చు, అట్లా ఉంటుంది. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఒక్కొక్క రీజియన్కి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు? ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనుకుని భావిస్తున్నారు మీరు వేసిన లెక్కన ప్రకారం? అంటే మా లెక్క ప్రకారము ఈ ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ఒకసారి చూడాలి. ఇప్పుడు అన్ని నేను 1000కి 1 పెట్టాము, అంతే. 1 టేబుల్ పెట్టాము. ఇప్పుడు 5000 అంటే 5 టేబుల్స్ ఉంటాయి. అట్లా 3000 అంటే 3 టేబుల్స్ అట్లా.
ఇది మొత్తానికి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక వైపు పోలింగ్ కూడా కొనసాగుతుంది. కార్మికులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామగుండం రీజన్ అదేవిధంగా బెల్లంపల్లి రీజన్లో పెద్ద ఎత్తున ఓటర్ల సంఖ్య ఉంది. పెద్ద ఎత్తున ఈ రీజన్ 2 రీజన్ల పరిధిలోనే పెద్ద ఎత్తున కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. ఈ రెండు రీజన్లే చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ కార్మికులు ఏ కార్మిక సంఘాన్ని ఏ ట్రేడ్ యూనియన్కు గుర్తింపు హోదా కల్పిస్తారని మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు ఏఐటీసీ 3 సార్లు విజయం సాధించింది, ఐఎన్టీసీ ఒకసారి విజయం సాధించింది, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఒకసారి విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో 7వ జరిగేటువంటి ఎన్నికల్లో తుది ఫలితాల్లో ఏ ట్రేడ్ యూనియన్కు కార్మికులు పట్టం కట్టబోతున్నారని మాత్రం ఆసక్తిగా మారింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెల్లడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.